ఇంట్లో ఏదన్నా స్వీట్ తినాలనిపించినా, పిల్లలకి స్నాక్‌గా పెట్టాలన్నా, ఇలా బెల్లంతో చేసిన కొమ్ములు ట్రై చేయండి. చాలా బావుంటాయి. అచ్చం స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే ఉంటాయన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 2 కప్పులతో అయితే మైదా తీసుకుంటున్నాను. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ తీసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కూడా తీసుకోవాలి. స్వీట్ చేసేటప్పుడు లైట్‌గానే వేసుకోవాలండి ఉప్పు. ఇందులోకి నేను పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది. స్పూన్‌తో కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోండి. పిండిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ ప్లేస్‌లో మీరు మొత్తం నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. మనం వేసుకున్న నెయ్యి, నూనె బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో ముద్ద చేస్తే మనకి పిండి ముద్ద కట్టాలండి. అప్పుడే ఆయిల్ సరిపోయినట్టు అనమాట. సరిపోకపోతే కనుక తెలిసిపోతుంది. కావాలంటే కొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సరిపడేటట్టుగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం బెల్లం కొమ్ములను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుని ఒక చపాతీ ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే పొడి పిండి వేసుకుని అయినా చేసుకోవచ్చండి. చపాతీలాగా మరీ పలుచగా అయితే ఒత్తుకోకూడదండి. కొంచెం మందంగానే ఉండాలి. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందన్నమాట. బెల్లం కొమ్ములు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనకి సేమ్ ఒకేలా రావాలి అంటే మనం సైడ్లో ఉన్న ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి సేమ్ షేప్ కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని మనం ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవులో మనం ఇలా కట్ చేసుకుంటే బెల్లం కొమ్ములు పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. బెల్లం కొమ్ములు చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా త్వరగానే అయిపోయినాయి అనమాట. ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మనం కట్ చేసుకున్న బెల్లం కొమ్ముల్ని మొత్తం ఆయిల్‌లో వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కలుపుకోకుండా వేసిన బెల్లం కొమ్ములన్నీ పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. రెండో వాయి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాతే మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా, త్వరగా వేగిపోయి లోపల అనేవి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అనమాట. మనం ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు బెల్లం వేసుకోండి. నాకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకున్నాను. ఒక పావు కప్పు వరకు నీళ్ళు వేసుకుని పాకం బాగా మరిగించుకోవాలి. మీకు నలకలుగా ఉంటే వడకట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇందులో పావు స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పాకం కొంచెం ముదురు పాకమే రావాలండి. అప్పుడే మనకి బాగుంటుందన్నమాట. బెల్లం కొమ్మలకి బాగా పట్టుకుంటుంది. పాకం వచ్చేసిందండి. మనం ఫ్రై చేసుకున్న కొమ్మల్ని ఈ పాకంలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలాగే కలుపుతూ ఉంటే బెల్లం పాకం పట్టుకుంటుంది. ఇలా కలుపుతూ ఉంటేనే డ్రై అయిపోతుందండి. అలాగే ఉంచేసామంటే బాగా డ్రైగా అయిపోతాయి. చేతితో తీస్తే విడివిడిగా వచ్చేస్తాయి. బెల్లం కొమ్మలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.